పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి నూతన కమిటీ ద్వారా రైతులందరికీ మాటిస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతుల కంట కన్నీరు ఉండదు, కేవలం రైతుల ఇంట సంతోషం మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు సోదరునికి మేము తెలియజేస్తున్నాం. దీని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మోదీ గారి ఆశీస్సులతో, కేంద్రంలో మోదీ గారి ఆశీస్సులతో, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీరందరూ చూశారు. చెప్పిన మాట ప్రకారం మన్నదాత సుఖీభవ కింద 70 లక్షల మంది రైతులకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 14,000 రూపాయలు ఇస్తే, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు ఇస్తూ మొదటి విడతగా కేంద్ర సాయం కింద 2,000, రాష్ట్ర సాయం కింద 5,000 రూపాయలు మొదటి విడత ఇచ్చి రైతులందరినీ సంతోషపెట్టాం. ఈ అక్టోబర్ చివరి నెలలో, చివరి వారంలో రెండవ విడత కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు సోదరునికి నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధించి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే 4,500,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఉపాధి హామీ పనులను కల్పించి ఆ యొక్క పనులను పెంచి ఈ రోజు సహకారాన్ని అందించినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతులందరి తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే కాదు, దయచేసి అక్క చెల్లెమ్మలందరూ ఆలోచించాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం రైతుల గురించి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు 1,55,000 ఎకరాల్లో ఫారం ఫండ్లు నిర్మించి పంట పొలాలకు నీరందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నేను సోదరులారా, మేము తెలియజేసేది ఒకటే, చిత్తశుద్ధి వైసీపీకి ఉందా, చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అనేది మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంది అని అంటే తక్షణమే సాయం అందించేటువంటి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం. మొన్న నెల క్రితం చూసాం, ఉల్లి పంట ఈ రోజు మద్దతు ధర లేకుంటే ఇదే ఎన్డీఏ ప్రభుత్వము 1,200 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర ఇచ్చింది. అదే వైసీపీ ప్రభుత్వంలో 770 రూపాయలు ఇచ్చిన కబడ్డీ ముస్లిం కన్నీరు రైతులు పంట కాలుస్తున్నారు. మీరు తెలుసుకోవాలి. అలాగే ఇటువంటి ఉల్లి పంటను సాగు చేసినటువంటి ప్రతి రైతు దిగుబడి వల్ల ఇబ్బంది పడుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి ఉల్లి పండించిన రైతుకి 50,000 రూపాయలు హెక్టార్కి ప్రకటించి రైతులు ఆదుకుంది. అందుకే ఈ రోజు రైతు సోదరులందరూ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అలాగే నేను మీకు అందరికీ మాటిస్తున్నా, ఈ మార్కెట్ యార్డ్లో చాలా కష్టాలను మేము చూస్తూ వస్తున్నాం. గతంలో వర్షపాతం వచ్చినప్పుడు వేరుశెనగ కొట్టుకుపోయినప్పుడు కూడా నేను సోషల్ మీడియా ద్వారా చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి నూతన కమిటీ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్థసారథి గారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి మేడం గారి ద్వారా అభివృద్ధి పనులు రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి అభివృద్ధి పని చేసి చూపెడతామని, ఈ టర్ములో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి రైతు వస్తే సంతోషంగా ఇంటికి పోయేటట్టు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రతి ఒక్క రైతు సోదరునికి మేము మాటిస్తున్నాం. గతంలో చూసాము, వేరుశెనగ కొనుగోలులో కూడా ఇబ్బంది జరిగింది. వ్యాపారస్తులకు రైతులకు మధ్య కొంచెం గ్యాప్ వస్తే దాని వెంటనే ఆ రైతుల కష్టాల గురించి ఆలోచించి పార్థసారథి గారు అయితేనేమి, మీనాక్షి మేడం గారు అయితేనేమి వెంటనే వ్యాపారస్తులను ఒప్పించి
ఆధోనికి సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన నూతన పాలక వర్గానికి చైర్మన్ అయినటువంటి రాఘవమ్మ గారికి, మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి, ఎమ్మెల్సీ గారు బీటీ నాయుడు గారికి, ఆదోని మాజీ శాసనసభ్యులు ఆదోని తెలుగుదేశం ఇన్ఛార్జ్ మన మీనాక్షి రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఇంకారెడ్డి గారికి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, మిగిలిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, నాతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లందరికీ కూడా నమస్కారాలు. నా ఎదురుగా ఉన్నటువంటి రైతు సోదరులు, వ్యాపారులు, మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి హమాలీలు, మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తామా, గడిచిన 5 సంవత్సరాలలో మార్కెట్ యార్డ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. గడిచిన ప్రభుత్వంలో మేము ఎందుకు వ్యవసాయం చేస్తున్నామని బాధపడేటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిముఖ కాంబినేషన్లో సంవత్సరాల పాలనలో రైతులందరూ కూడా ఆనందపడేటువంటి పరిస్థితి. రకరకాల పథకాలను ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడి మరి రైతులకు అందించేటువంటి పనులు చేస్తూ ఉంది. ఇందాక కలపన చెప్పినారు, అన్ని రకాల పథకాలను చెప్పినారు, మళ్ళీ నాకు 2 నిమిషాలు సమయం ఇచ్చినారు కాబట్టి క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ యార్డుకు సంబంధించి ఏ ఒక్క రైతు ఇక్కడికి లోపలికి వచ్చినా కూడా తిరిగి రైతు ఇంటికి పోయే వరకు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అవసరమైతే రాత్రికి హాట్ చేసే వరకు మార్కెట్ యార్డులో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసేదానికి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటుగా, గౌరవ చైర్మన్ గారితో పాటుగా